ఏమండి ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అయితే ఉంది. కానీ ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి ఇచ్చే విలువను బట్టి ఆయన రేపొద్దున్న కాపు రిజర్వేషన్ అంశంలో గాని, మీరు ఏ ఇతర అంశంలో అయినా వారేమన్నా హామీలు ఇచ్చినా, లేదా కాపులకు ఆయన ఇచ్చే గౌరవాన్ని బట్టి ఆయన ఏ పిలుపునిస్తారో చూసిన తర్వాత చిత్త ఎందుకంటే ఆయన మాటిస్తే మడమ తిప్పడు, మాట తప్పడు అనే పేరు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. యాహ్! అటువంటి పరిస్థితుల్లో ఆయన గతంలో కూడా రిజర్వేషన్ ఇస్తానని మాట ఇవ్వలేదు ఆయన. అవును. అందుకనే మేము ఇవ్వలేదండి. రిజర్వేషన్ అంశం విషయంలో ఉద్యమం చేయకపోవడానికి ఆయన మీద ఉద్యమం చేయడం కారణమే ముందే చెప్పాడు ఆయన ఇవ్వనని. అవును. కానీ ఇవ్వనన్నాడు కాబట్టి అయినా కూడా ఆయనకి ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన దౌర్జన్యాలకి అక్రమ యాహ్! కేసుల్లో అమాయకులను ఇబ్బంది పెట్టడం, ముద్రగడ పద్మనాభం గారిని రోడ్డు మీదకి లాగి కుటుంబాన్ని అందరినీ హింస పెట్టడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఓటమి గురై పవన్ గారి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ వెనకాల కాపులు ఉన్నారు అనే అంశాన్ని మర్చిపోయి ఆయన కాపులకు సరైన ప్రాధాన్యత ఇచ్చి ఇప్పటికైనా కాపులకి రేపొద్దున్న ప్రభుత్వం వస్తే కాపుల్ని చూసుకుంటానని వారికి వారి యొక్క వారి జాతిని బాగుపరిచే దిశగా వారు ఏవే అంశాల్లో ఏమన్నా పిలిపిస్తే ఖచ్చితంగా 29లో జగన్మోహన్ రెడ్డి గారి వైపు కాపులందరూ వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది.